అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 16వ చిత్రం 'సౌదామిని'. ఈ చిత్ర విశేషాలు మాట్లాడుకుందామండి. ఈ చిత్రం ఏప్రిల్ 11, 1951 విడుదలైంది. అంటే ఈ చిత్రం విడుదలై ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలు పూర్తయిందనమాట. 'సౌదామిని' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి 2 భాషల్లోని తీశారు. ఈ చిత్రంలో కథానాయిక ఎస్. వరలక్ష్మి, నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ. అంటే ఈ సంస్థ కన్నాంబ గారి, అలనాటి నటి కన్నాంబ గారి సొంత సంస్థ. ఈ చిత్రం నిర్మాత, దర్శకుడు ఆమె భర్త కేబి నాగభూషణం గారు. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్వి వెంకట్రామన్, ఛాయాగ్రహణం పి ఎల్లప్ప. చెప్పుకున్నాం కదండి, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తీశారని. తెలుగులో ఏప్రిల్ 11న విడుదలైంది. అలాగే ఏప్రిల్ 14, 1951 విడుదలైంది తమిళంలో ఈ చిత్రం అనమాట. అలా 2 భాషల్లో విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రంగా చెప్పుకోవాలి సౌదామిని చిత్రాన్ని. తర్వాత ఇదొక జానపద చిత్రం. ఈ చిత్రంలో పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే ఉదయసేనుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారు, హేమావతిగా ఎస్. వరలక్ష్మి గారు, విక్రమసేన మహారాజుగా సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మహారాణి సౌదామినిగా కన్నాంబ గారు, కామపాలుడుగా కె. ప్రభాకర్ రావు గారు, విలాసవతిగా టిఆర్ రజని గారు, దేవయానిగా వనజ గారు నటించారు. ఈ కె. ప్రభాకర్ రావు గారు అన్నాయన అప్పుడు సినిమాలో నటించేవారు. తర్వాత ఈయన రాజకీయాల్లో కూడా వచ్చారు కూడా. ఆ కె. ప్రభాకర్ రావు గారు, కోన ప్రభాకర్ రావు గారు అనమాట ఆయన. తర్వాత జానపద చిత్రం అనుకున్నాం కండి. ముఖ్య పాత్ర విక్రమసేన మహారాజు, మహారాణి సౌదామిని గారు. వారి కుమారుడే ఉదయసేనుడు. చిత్రంలో ఏమవుతుందంటే విక్రమసేన మహారాజు విలాసవతి అనే ఆమె మోజులో పడతాడు. మోజులో పడి ఆమె చెప్పిన నేరాల వల్ల మహారాణిని దేశం నుంచి బహిష్కరిస్తాడు. మహారాణి సౌదామిని ఉదయసేనుడిని కంటుంది బయట. అప్పుడు ఆ తర్వాత జరిగింది ఏమిటి అంటే, ఉదయసేనుడు ఈ విక్రమసేన మహారాజును మళ్ళీ ఆ విలాసవతి కోరల నుంచి ఎలా విడిపిస్తాడు, మళ్ళీ తల్లిదండ్రులను ఎలా కలుపుతాడు అనేది మిగిలిన కథ అనమాట. జానపద చిత్రం కాబట్టి అన్ని జానపదాలు ఎలా నడిచేవి ఆ రోజుల్లో అలాగే నడిచేవి. అది కాక కొంచెం సినిమా కూడా కొంచెం స్లోగా సాగుతున్నట్టే అనిపిస్తుంది. తర్వాత అప్పటి రోజుల్లో సినిమాలో అన్నింటిలో పాటలు విపరీతంగా ఉండేవి కదండి, పాటలు, పద్యాలు. అలాగే ఈ చిత్రంలో కూడా పాటలు 17 పాటలు ఉన్నాయి. వెంకట్రామన్ అనే ఆయన ఈ పాటలన్నిటికీ కూడా సంగీత దర్శకత్వం వహించారు. అన్ని పాటలు కూడా ఆ రోజుల్లో సముద్రాల రాఘవాచార్య గారు వాళ్ళు రాసిన పాటలు. ఆరుద్ర గారు కూడా కొన్ని పాటలు రాశారు ఈ సినిమాలో. అవండి పాటల గురించి చూసుకుంటే ఈ చిత్రంలోని విశేషాలు. అలా ద్విభాషా చిత్రంగా వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారు 16వ చిత్రం ఈ సౌదామిని. 3 రోజుల తేడాలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైందండి. విడుదలై నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే ఇలాంటి పాత చిత్రాల గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా ఉంటే ఈ కామెంట్స్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే పాత చిత్రాల విశేషాలు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ విశేషాలు షేర్ చేసుకుంటే అందరికీ తెలిసినట్టు అవుతుంది కదా. అదండి, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరో సినిమా విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.